అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వీడియో గురించి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు బోడుప్పల్లోని నిమిషాంబిక అమ్మవారి గుళ్ళో జరిగిన విషయం ఇది. పూజారి గారు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం రోజున అమ్మవారికి ఫ్రాక్ వేశారంటూ ఒక భక్తురాలు పూజారి గారిని ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి జరిగిన ఒక చిన్న వాగ్వివాదం గురించి విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే దీనిలో అధర్మంగా ఉన్న విషయం ఏంటి అనేది నాకేం అర్థం కాలేదండి. ఎందుకంటే బాలా అమ్మవారు అంటే చిన్నపిల్ల, బాల అనగానే, కాబట్టి చిన్నపిల్ల అన్న ఉద్దేశంతో వారు ఫ్రాక్ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు వినాయక నవరాత్రులు చేసుకున్నప్పుడు వినాయకుడు పుష్ప గెటప్లోను, బాహుబలి గెటప్లోను, లేకపోతే ఎలుక వాహనం వదిలేసి RX బండి మీద వస్తున్నట్టు ఇలాంటి రకరకాల విగ్రహాలు పెడుతూ ఉంటారు. వాటికి పూజ చేస్తున్నప్పుడు లేని తప్పు లేదు. వినాయక మండపాల ముందర ఆడవాళ్ళందరూ కలిసి కానివ్వండి, మగవాళ్ళందరూ కలిసి కానివ్వండి, ఈ సినిమా పాటలకో లేకపోతే డీజే పాటలకో వీటన్నిటికీ డాన్స్ చేస్తూ ఉంటారు, కోలాటాలు ఆడుతూ ఉంటారు. వాటన్నిటికీ లేని తప్పు అమ్మవారికి ఫ్రాక్ వేయడం వల్ల ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇందులో ఆవిడ ప్రశ్నించేంత తప్పేముందో కూడా నాకు అసలు అర్థం కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పూజారి గారిని ప్రత్యేకంగా పూజారి గారిని నెగిటివ్గా ఎందుకు పోర్ట్రే చేస్తున్నారు అంటే, నాకు తెలిసినంత వరకు ఈ పర్టికులర్ పూజారి గారు గుడికి వచ్చిన ప్రతి స్త్రీమూర్తికి, ప్రతి ఆడపిల్లని కూడా అమ్మ జుట్టు విరబోసుకొని రాకూడదు, పాశ్చాత్య దుస్తులు వేసుకొని గుడికి రాకండి, షార్ట్ టాప్స్ వేసుకోకండి, జీన్స్ వేసుకోకండి, స్లీవ్లెస్ వేసుకోకండి అని పదే పదే చెప్తూ ఉంటారనమాట. ఫోటోలు వీడియోలు తీయకండి అని కానీ ప్రతి నిమిషము ప్రతి భక్తులకి గుర్తు చేస్తూ ఉంటారు. బహుశా ఆ ఉద్దేశంతో ఆయన నెగిటివ్గా పోర్ట్రే చేయాలనుకున్నారు, లేకపోతే ఏదో రకంగా గుళ్ళని, పూజారులని, ధర్మాన్ని, ఒక పద్ధతిని, వీటన్నిటిని కించపరిచే ఉద్దేశం ఉందో నాకు తెలియదు. కానీ ఇందులో ఆవిడ ప్రశ్నించడానికో నాకు ఆ అలంకరణలో వచ్చిన ఇబ్బంది, అధర్మం అయితే ఏమీ లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, అయ్యగారు మాట్లాడేటప్పుడు అమ్మవారు ఫ్రాక్ వేసుకుని ఉన్నారు కానీ బట్టలు విప్పేసి అయితే లేదు కదా అని అన్న మాటలో అర్థం ఏంటంటే, చాలామంది అండి గుడికి వచ్చేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకొస్తున్నాం, మనం గుడికి దేనికోసం వస్తున్నాం అన్న విషయాన్ని మర్చిపోయి, ఇది వారి స్వతంత్రమైన విషయం కావచ్చు, బట్టలు వాళ్ళకి నచ్చినట్టు వేసుకోవడం వాళ్ళ హక్కు కావచ్చు, ఏదేమైనా కూడా సంప్రదాయాన్ని పాటించడం, ధర్మాన్ని ఆచరించడం అనేది ఒక అంశం ఉంది కాబట్టి దాన్ని మర్చిపోయి స్లీవ్లెస్లు, షార్ట్ టాప్స్ వేసుకొని రావడము, జీన్స్ వేసుకొని రావడము, టాన్ జీన్స్ వేసుకొని రావడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో ఆయన ఉద్దేశం ప్రకారం బయట వాళ్ళలాగా అలాగ లేదు కదా, అమ్మవారు చక్కగా నిండుగా ఫ్రాక్ వేసే కదా ఉంది అని చెప్పారే తప్ప అమ్మవారిని బట్టలు విప్పేసి అన్న అంశం అయితే అక్కడ లేదు. దాని అర్థం వేరు, దాన్ని తప్పుగా పోర్ట్రే చేస్తున్నారు. చక్కగా అభయహస్తం పెట్టారు, పూలదండలు వేశారు, నీట్గా అమ్మవారిని పెట్టారు, ఎక్కడ జుట్టు విరబోయలేదు, షూ ఏం వేయలేదు, బొట్టు లేకుండా లేరు, గాజులు లేకుండా లేరు. అన్ని రకాలుగా ధర్మబద్ధంగా ఎలా ఉండాలో, ఓ చిన్న పిల్ల ఎలా ఉంటుందో మనం అమ్మ అనుకుంటాం అమ్మవారిని, అలాగే ఆయన కూతురు అనుకున్నారు, బాల అమ్మవారు కాబట్టి కూతురుగా అనుకుని ఆయన తన కూతురుని ఎలా అయితే తయారు చేసుకుంటారో అమ్మవారికి అలాంటి అలంకరణ ఇచ్చారు తప్ప ఎక్కడా ధర్మాన్ని మీరి ఏ పని చేయలేదు. ఇందులో అమ్మవారిని కించపరిచినట్టో లేకపోతే అమ్మవారి మీద అపచారం జరిగినట్టో ఏమీ లేదు. కాబట్టి ఎవరైతే ఈ పర్టికులర్ విషయం గురించి విపరీతంగా రియాక్ట్ అవుతున్నారో, ఓవర్గా బాధపడిపోతున్నారు, ఏదో అమ్మవారికి అన్యాయం జరిగిపోయింది, అపచారం జరిగిపోయింది, లేదా ఆచారం అంటగలిసిపోయిందని ఎవరైతే తెగ ఫీల్ అయిపోతున్నారో వాళ్ళందరూ కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఇందులో పూజారి గారు కానీ గుడి యాజమాన్యం కానీ చేసిన తప్పేమీ లేదు. అమ్మవారికి చేసిన అలంకరణ అధర్మమైనదైతే కాదు, దానివల్ల ఎవరికి ఎటువంటి పాపము రాదు. నమస్కారం.